కోర్టు వివాదంలో ఉన్న స్థలంలోకి బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మేడ్చల్లోని శ్రీనాథ్ స్పిన్నర్స్ కంపెనీలోకి ప్రవేశించి కార్మికులపై దాడికి యత్నించారని కంపెనీ యాజమాన్యం మీడియాకు తెలిపారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని శ్రీనాథ్ స్నిక్కర్స్ కంపెనీ చెందిన స్థలంపై కొంతకాలంగా కోర్టు వివాదం కొనసాగుతోంది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ టిప్పర్ లారీలతో కంపెనీలోకి ప్రవేశించి ప్రహారీ కంచెను తొలగించి కార్మికులపై దాడికి యత్నించారని కంపెనీ సిబ్బంది నాగేష్ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అధికారులు వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు నాగేష్ అండి. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను శ్రీనాథ్ స్పిన్నర్స్లో. నిన్న రాత్రి 11:30 నుంచి 12 మధ్యలో 20 నుంచి 30 మంది గూండాలు 4 టిప్పలు 4 జేసీబీలు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఈ ల్యాండ్ మాది అన్న మాటలతో వేరే కిరాయి వ్యక్తులతో మాటలు కత్తులు కట్టెలు తీసుకొని లోపలికి వచ్చి ఇంకా చివరి దాకా వచ్చేసి మా లేబర్ని మా వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ మళ్ళీ తిరుగు ప్రయాణం మిషన్ బంద్ చేసి వీళ్ళ మీద ఎవరు మీరని చెప్పేసి అడగడానికి వచ్చేసి అన్ని సామాన్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తీరా మేము పొద్దుగాల చెక్ చేసి పెట్రోల్ క్యాన్లు కూడా దొరికినాయి. తర్వాత వాళ్ళు బండ్లు కూడా 2-3 బండ్లు వదిలిపెట్టుకొని పోలీసు వాళ్ళకి రాత్రి కూడా ఇన్ఫార్మ్ చేసాం, 100 డైల్ చేసాం, లోకల్ వాళ్ళకు కూడా చెప్పాం, మళ్ళీ పొద్దుగాల కూడా కంప్లైంట్ చేసాం. సో ఇది ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది 4 years బ్యాక్. మళ్ళీ ఇట్లా జరగకుండా పై అధికారులు సరైన చర్య తీసుకొని దీన్ని ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఆసరగా ఉంటారని ఆశిస్తున్నాం. అంటే ఎవరి మీద అనుమానం ఉందా? మాకు దీనిలో ల్యాండ్లో మొదటి నుంచి కూడా మంతెన రవి అని రవి వర్మ అని ఒక అతను, నాగలక్ష్మి మంతెన అని వాళ్ళు అవుతారు. మా దగ్గర ఇంతకుముందు కేసు ఉంది, ఇది స్టే ఆర్డర్ కూడా ఉంది, హైకోర్టు నుంచి కూడా ఉంది, లోకల్ కోర్టు నుంచి కూడా ఉంది. వాళ్ళని అనుమానం ఉంది, బట్ వాళ్ళు ఎక్కడైతే కనిపించలేదు వాళ్ళ గుండాలు అయితే వచ్చారు. ఎవరైనా రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందంట? ఉందేమో అని అనుకున్నా కానీ మాకు అంత డీప్కి వెళ్ళాల్సి, మేము ఫ్యాక్టరీ నడిపెట్టేవాళ్ళం, నలుగురికి భోజనం పెట్టాలి, మేము బతకాలని కోరుకుంటాము. ఇంకా అంత దానికి వెళ్ళి చేయాల్సిందంటే మేము ఎప్పుడు అనుకోలేదు.